సోలారు స్కీమ్ సిస్టమ్ అనేది గత 10 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది మొత్తంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి తాగునీటి వసతిని కల్పించే దిశగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయానికి కొంత అధికార నిర్లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి చెర్ల మండలంలో ఉన్నాం. చెర్ల మండలం పూసుగుప్ప పంచాయతీ వద్దిపేట దగ్గర ఉన్నాం. మొత్తంగా ఇక్కడ ఈ వద్దిపేట గ్రామంలో 300 మంది మొత్తం ప్రజలు ఉన్నారు. మొత్తంగా 75 కుటుంబాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మొత్తం కూడా మండల వ్యాప్తంగా ఈ సోలారు స్కీమ్ అనేది మొత్తం 32 అధికారంగా మొత్తంగా 32లో 26 స్కీమ్లు అయితే పనిచేస్తున్నాయి. అందులో 6 స్కీమ్లు అయితే మూలనపడ్డాయని చెప్పవచ్చు. వాస్తవంగా ఇదైతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మనం ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడికి వెళ్దాం. మనం వద్దిపేటలో ఉన్నటువంటి ఒక సోలార్ సిస్టమ్ వాటర్ స్కీమ్ దగ్గరికి వచ్చాం. మనం చూడొచ్చు ఇక్కడ వాస్తవంగా ఏదైతే అధికారుల నిర్లక్ష్యం, అధికారుల దీనిపైన పర్యవేక్షణ లేకపోవడం మొత్తంగా గ్రామ ప్రజలకి గొంతు తడిపేటటువంటి స్కీమ్ని కనీసం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మూలన పడే పరిస్థితి ఏర్పడింది. నిజంగా అధికారికంగా వాళ్ళు చెప్పేటటువంటి వివరాలు ఏంటంటే 26 స్కీములు మంచిగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. మనతో పాటు ఒక గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు, మనం ఇక్కడ ఒక్కసారి ఇక్కడికి వచ్చినట్లయితే కనుక చూడొచ్చు, ఇది మినరల్ వాటరు అంటే ప్రజలకి మంచినీటి సదుపాయం కల్పించినటువంటి మినరల్ వాటర్ సిస్టంలో ఆ పైన ఏదైతే ఉందో పక్కనే తాటి చెట్లు ఇవన్నీ ఉంటాయి. అక్కడ నుంచి ఆ చెత్త చెదారం అంతా కూడా ఇట్లా పడుతూ ఉండేటువంటి పరిస్థితి. మొత్తంగా ఇక్కడ ఆ మూత పక్కకు పడేసినటువంటి పరిస్థితి. ఇంకా కూడా చూడొచ్చు, మనకు ఇక్కడ చూడొచ్చు ఈ కరెంటు సంబంధించినటువంటి దీనికి మోటార్ సిస్టమ్ ఏదైతే ఉందో సోలార్ కనెక్షన్ పైన మొత్తం కూడా ఎక్కడ వేసినా అక్కడ మొత్తం కట్ చేసినటువంటి పరిస్థితి. కెమెరా దగ్గరికి వచ్చి చూపెట్టే పరిస్థితి ఉంది. మొత్తం కూడా చూడొచ్చు, ఇక్కడ మొత్తం కట్ అయిపోయి కూడా పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. ఇది అధికారుల నిర్లక్ష్యం అని చెప్పవచ్చు. దీనివల్ల గ్రామస్తులకి కనీసం గొంతు తడిపే ప్రభుత్వ స్కీము మూలనపడింది. మొత్తంగా ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు చెప్పండి, అసలు ఎప్పటి నుంచి మంచినీటి ఎద్దడి ఉంది? మంచినీళ్ళు అంటే ఇంకా 3 నెలలు అయింది, అసలుకి రావటం లేదు. మొన్న చేస్తే మామూలుగా వచ్చి ఉండే మళ్ళీ రావటం లేదు. అట్టా ఇవి ఆగిపోయి ఉన్నది. మరి ఏది పోయింది అన్నది కానీ తెలియదు. అసలు ఏం చెప్పకుంటే పోయినారు కదా. మరి అది ఎట్టా ఏంటి, ఫీజులు పోయిందా లేకపోతే సోలార్లో పోయిందా, పైపులు నీళ్ళు పోవటం లేదా అన్నది అది తవ్వి పెట్టి ఉండే కదా. ఆ పైపులో నీళ్ళు వస్తుందా లేదా అని అసలు చూడలేదు. ట్యాంకర్లో ఎక్కట్లేదు నీళ్ళు. మరి దానికి వర్షాల్లో ఎట్టా మరి ఇక్కడ ఈ బజార్లో నీళ్ళు రావటం లేదు. మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది రైతులకు. మరి రైతుల గురించి మరి ఎట్టా మరి దీనికి ప్రత్యేకంగా చేసేది నీళ్ళు లేదు. మరి ఒక దాంట్లోనే పోవాలా, అక్కడ నుంచి తేవాలంటే మోయటానికి రైతులకు ఇబ్బంది అవుతుంది. అయితే అధికారులను మీరు అడిగే ప్రయత్నం చేశారు, వాళ్ళకి ఈ పరిస్థితి గురించి వివరించారు, చెప్పారా? ఏంటి అధికారులను మీరు అడిగారా? అధికారులని అడిగే ఉండే. మరి అధికారులను అడిగితే మరి ఏంటన్నది తెలవట్లేదు. మరి వస్తారా? ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, ఎండాకాలంలో ఇది వచ్చేది ఎండాకాలం కదా, నీటి ఎద్దడి ఎట్లా ఉంటుంది, అసలు ఇబ్బంది పడతారు? ఎక్కడ తెచ్చుకుంటారు మంచినీళ్ళు? ఇప్పుడు అధికారులు అంటే ఇప్పుడు నీళ్ళు తేవాలంటే మరి ఎండాకాలంలోనూ నీళ్ళు రావటానికి ఇబ్బంది అవుతుంది కదా. మరి అది ఎండాకాలంలో నీళ్ళు దూపు బాగా అవుతుంటుంది, ఎట్ట అవుతుంది మరి. అది పరిస్థితి. మనం రమేష్ ఆయన చెప్పేటటువంటి మాటల్లో వాస్తవంగా నీటి ఎద్దడి దారుణంగా ఉంటుంది. వచ్చేటటువంటి ఏదైతే ఎండాకాలం ఉందో ఎండాకాలం ఇంకా పరిస్థితి తీవ్రతరంగా ఉంటుంది. దీనిపై అధికారులు దృష్టి సారించి ఇప్పుడే వెంటనే ఇక్కడ ఏదైతే 32 స్కీములలో 6 మూలన పడ్డాయి, ఆ 26 స్కీములు కూడా అధికారికంగా మంచిగా నడుస్తున్నాయని అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ వాటన్నిటిని కూడా మనం చూస్తే కనుక ఈ వద్దిపేటలో ఉన్నటువంటి ఈ స్కీమ్ చూస్తే మనకు అవి ఏ రకంగా వాళ్ళు చెప్పినటువంటి అధికారిక గణాంకాల ద్వారా చెప్తున్నటువంటి ఈ స్కీములు ఏ రీతిలో పనిచేస్తున్నాయో మనకు తేటతెల్లం అవుతుంది. చెప్పండి. లక్ష్మీ సార్ పూనమ్మ, అది వద్దిపేట సార్ అని అంటే ఇది పెట్టారులాగా అని 1 సంవత్సరం వచ్చింది సార్. మళ్ళీ తర్వాత నుండి రావట్లేదు. 3 సంవత్సరాలు అట్లా అవుతుంది సార్. మంచినీళ్ళు మరి ఎలా చేస్తున్నారమ్మా? మంచినీళ్ళు అంటే ఇది ఉంది బోరు, దాని దగ్గర నుండి రావాలంటే చాలా కష్టం. అది బొక్కలు పడ్డాయి గొట్టాలు.
మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారమ్మా? తీసుకెళ్ళారు చాలా సార్లు చెప్పినా వాళ్ళు వచ్చి చేసేది ఏం లేదు సార్. మళ్ళీ అలా చేస్తారు, ఇలా అయిపోతూనే ఉంది. అట్లా అయ్యి అదొక ఉంది కదా, ఇది మోటార్ అది ఫిట్ చేశారు. ఫిట్ చేసినా ఈ పైపులు మాకెంత లావు ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, ఈ నీళ్ళు అంత ఇబ్బంది సార్ మాకు. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది పరిస్థితి. ఇప్పుడు ఎండాకాలం అంటే చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు. ఇప్పుడు భగీరథ నీళ్ళు కూడా రావు సార్ మాకు. ఈ లైన్లో అసలు రావు. ఆ లైన్లో అంటే వస్తుంది నీళ్ళు, కొద్ది గొప్ప వచ్చినా అవి కూడా ఇటు ఎక్కువ. సరే అమ్మా, ఓకే.